హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు మరలా మీతో మాట్లాడటానికి దేవుడు నాకు చూపించినటువంటి అపారమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు మన వాక్యం ధ్యానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదవండి. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనెవలెనను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీ అపరంజి పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. ఇందులో ఉన్న మర్మాన్ని మీరు మాకు బయలుపరచండి. నన్ను నీ హస్తాలు సమర్పిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా అనేక కుటుంబాలు, అనేకమైన వ్యక్తులు ఆశీర్వదింపబడినట్లు, రక్షణ పొందినట్లు కృప చూపించమని నన్ను నీ హస్తాలు సమర్పిస్తున్నాను స్వామి. ఈ వాక్యంలో ఉన్న సారాంశం మీరు మాతో మాట్లాడమని కృప చూపించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 7వ అధ్యాయము మనం 37వ వచనం మనం ఇప్పుడు చదువుకున్నాము. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు ఆ పండుగ దినములు మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. దేవుని స్తోత్రం. లోకంలో చాలామంది ఎలా ఉన్నారంటే దప్పికతో ఉన్నారు. దాహంతో ఉన్నారు. అది ఏ దాహం అయినా సరే. దేవుని స్తోత్రం. ఆ దాహం తీరాలి అంటే ప్రభు దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. లోకంలో చాలా దప్పికలు ఉన్నాయి. కానీ ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే, ఏ దాహంతో అయితే మనిషి ఉంటాడో వాళ్ళ దాహం తీరాలి అంటే ప్రభు దగ్గరికి రావాలి. ఆయన ఏం చేస్తాడంటే జీవ జలము దేవుడు మనకి ఇస్తాడు. చూడండి, యేసు ప్రభు మాటలు అమూల్యమైనవి. దేవుని స్తోత్రం. ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నీకు దప్పికగా ఉంటే మీరేం చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి. మేము మారు మనసు పొందకముందు లోకంలో ఉన్నప్పుడు మాకు కూడా అనేక రకమైన దప్పికలు. దేవుని స్తోత్రం. ఆ దప్పికలన్నీ తీరాలంటే ప్రభు దగ్గరికి వెళ్తేనే మన దప్పిక ఏమవుద్దంటే తీరుద్ది. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. చూడండి, ఎంతమందో లోకంలో వాళ్ళు ఎంత వారికున్న దప్పిక తీరట్లా. ప్రభు దగ్గరికి వచ్చి దప్పిక తీర్చుకున్న వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎవరైనా దప్పిగొనని ఎడల వారు ప్రభు దగ్గరికి వస్తే వారి దప్పిక ఏం చేస్తాడంట? ఆయన తీరుస్తాడంట. దేవుని స్తోత్రం. మాకున్నటువంటి దప్పికని దేవుడు ఏం చేశాడంటే తీర్చాడు. దేవుని స్తోత్రం. లోకంలో ఎక్కడో కొట్టుకుపోతావేమో అని మేము ఎంతో దప్పికతో ఉన్నప్పుడు ఆ ప్రభువు చెంతకి మేము వచ్చినప్పుడు మా దప్పికను దేవుడు ఏం చేశాడంటే తీర్చాడు. మేమే కాదు, లోకంలో ఎందరో కోకొల్లలు, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున, అంటే సాక్ష్య సమూహము మేఘము వలె ఉన్నారంట. ఆయన గురించి ఆయన దప్పికలు తీర్చినటువంటి ప్రజలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన దప్పికలన్నీ తీరిపోయినటువంటి ప్రజలు ఎందరో కోకొల్లలు ఉన్నారనమాట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి
ప్రభువా నేను దప్పికొని ఉన్నాను, నా దాహము తీర్చు అని మనం అడిగినట్టయితే మన దప్పికను ఆయన ఏం చేస్తాడంటే తీరుస్తాడు. మా దప్పికను దేవుడు ఏం చేశాడంటే తీర్చాడు. దేవుని స్తోత్రం. అయితే ఆయన ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఆయన యందు విశ్వాసం ఉంచితే అంట ఆయన జల నదులు జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే వారి కడుపులోంచి జీవ నదులు అంట ప్రవహిస్తాయి. అంటే ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచితే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిలోంచి జీవజల నదులు ప్రవహించటం అంటే ఏంటంటే వారి దప్పిక పోద్ది, తర్వాత వాళ్ళ కడుపులోంచి జీవ నదులు ప్రవహిస్తాయి. అంటే అనేకులకు దప్పిక తీర్చేవాళ్ళుగా వాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే అర్థం అవ్వాలంటే జీవజల నదులు అంటే నువ్వు అనేకుల దగ్గర సాక్షిగా నువ్వు ఉంటావు అనమాట. మేము ప్రభువులోకి వచ్చిన కొత్తల్లో దేవుని స్తోత్రం, మాకు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మేము ముందేం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. మంట, తపన, అదేంటో ఒక ఆరాటం ఏంటంటే మేము ఎక్కడికైనా వెళ్ళి ఎవరికన్నా చెప్పాలి, యేసుని గురించి చెప్పాలి. యేసు చాలా గొప్పవాడు, ఆయన గొప్ప దేవుడు, మన పాపములన్నీ ఆయన క్షమించేవాడు, మన దప్పికలు తీర్చే దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ విషయం ఎవరికైనా చెప్పాలి అనేటువంటి ఒక తపన ఉండేదన్నమాట మాకు. దేవుని స్తోత్రం. ఆ తపనతో ఇక ఏమి లేదు, ఇంకా వెళ్ళి ఎవరైతే మాకు ఎదురుగా కనపడతారో వాళ్ళకి యేసుని గురించి మేమేం చేసేవాళ్ళంటే సాక్ష్యం చెప్పేవాళ్ళు. అదే వారి కడుపు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి కడుపులోంచి జీవ నదులు ప్రవహిస్తాయంట. జీవజల నదులు ప్రవహిస్తాయంట ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గరికి వెళ్ళి యేసే నిజమైన దేవుడు అని చెప్పాలి, ఎవరికైనా చెప్పాలి. ఎందుకంటే దేవుడు మాకు చేసినటువంటి గొప్ప కార్యములు, దేవుడు మాకు ఏం చేశాడు? ముఖ్యంగా మా పాపములను దేవుడు క్షమించాడు, మాకు రక్షణ ఇచ్చాడు ఉచితంగా. దేవుని స్తోత్రం. ఇదివరకు మునుపు మేము దూరస్తులుగా ఉన్న వాళ్ళని దేవుడు మమ్మల్ని క్రీస్తుకి సమీపంగా దేవుడు మమ్మల్ని చేశాడు, మమ్మల్ని ప్రత్యేకపరిచాడు. దేవుని స్తోత్రం. ఇదివరకు కుటుంబంలో అన్నీ కూడా గొడవలు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇంట్లో సమాధానం ఉండదు క్రీస్తు లేకపోతే. క్రీస్తు ఏ కుటుంబంలో అయితే క్రీస్తు ఉండడో ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. దేవుని స్తోత్రం. నువ్వు క్రీస్తును కలిగినట్టయితే నీ కుటుంబంలో ఉన్న ఎంతమంది సభ్యులు ఉంటారో, 3 ఉండని, 4 ఉండని, 5 ఉండని, ఎంతమంది ఉంటారో అంతమంది కూడా యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. యేసునందు నువ్వు విశ్వాసం ఉంచినట్టయితే వారి కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. అంటే ప్రతి ఒక్కరికి నువ్వు సాక్షిగా ఉంటావు. దేవుని స్తోత్రం. మా దప్పిక ఎప్పుడు తీరిందంటే మేము ప్రభువుని క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే మా దప్పికలన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే తీర్చాడు. దేవుని స్తోత్రం. నీవు దప్పికతో ఉంటే, నీవు ఈ వాక్యం ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే దప్పికొని ఉంటే, దేవుని స్తోత్రం, మీ దప్పిక తీరాలి అంటే ప్రభు దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. ఇది ఈయన అదే అంటాడు. ఈయన ఏమంటాడంటే తన యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. చూడండి, జీవజల నదులే ఏమవుదంట ప్రవహిస్తాయి. అందుకనే అసలు నిజంగా క్రైస్తవ బిడ్డ ఎలా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళినా మనం సాక్షిగా ఉండాలి. అది మన బంధువులు అందరూ ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉంటారు కదా, అన్ని జనాంగం. మన దేశమే అన్ని జనాంగం, అన్యులు ఎక్కువ మన దేశంలో ఉంటారు. హిందూ దేశం కాబట్టి సంప్రదాయాలు, మనకి చాలా సంప్రదాయాలు ఉన్నాయి.
మన సంప్రదాయాలన్నీ కూడా వేరు. దేవుని స్తోత్రం. కాబట్టి అటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళ ఎదుట మనం ఎలా ఉండాలంటే సాక్షులుగా ఉండాలి. వాళ్ళలో కలిసిపోకూడదనమాట. అందుకని ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనం ప్రతి ఒక్కరు కూడా ఒక సాక్షిగా దేవుని కోసం ఏం చేస్తారంటే నిలబడతారు. అలాగే మనం యోహాను సువార్త 4వ అధ్యాయము 2వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్టిసం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సాకారాను ఒక ఊరికి వచ్చెను. సుకారాను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరుగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీయూ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. చాలండి. దేవుని స్తోత్రం. మనం ఇప్పుడు 4వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుంటున్నాము. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. దేవుని స్తోత్రం. ఆయన ఈ భూమి మీదకు వచ్చిందే దేవుని చిత్తం నెరవేర్చడానికి. తర్వాత ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి తండ్రియే పంపించాడు. దేవుని స్తోత్రం. ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చింది ఏంటంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఆయన నశించిన దానిని వెదకి రక్షించటకు మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే నశించిపోతారో వారి దగ్గరికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరు నశించిపోతున్న దానికోసమే దేవుడు ఏం చేస్తున్నాడంటే వస్తున్నాడు, ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. దేవుని స్తోత్రం. అయితే ఈయన ఒక ఉద్దేశం చొప్పున ఏం చేస్తున్నాడంటే ఆయన ఈ యాకోబు బావి దగ్గరికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిగా ఆ బావి యొద్ద కూర్చుండెను. దేవుని స్తోత్రం. చూడండి, ఆ సమరయ్య అనేటువంటి ఆ ఊరిలోకి ఆయన ఏం చేశాడంటే ఆ ఊరిలోకి వచ్చి ఆ బావి దగ్గర మిట్ట మధ్యాహ్నం పూట ఆయన ఏం చేశాడంటే ప్రయాణము వలన అలసి ఉన్న రీతిగా బావి వద్ద కూర్చుండెను. ఒక్కడే వచ్చాడు అనమాట. ఒక్క వ్యక్తి కోసం ఆయనే వచ్చాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో కొందరు ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొందారు. ఒక్కొక్కసారి ఆయనే ఏం చేశాడంటే తనే వెళ్ళి ఏం చేశాడంటే స్వస్థపరిచినట్టు లేఖనం చెప్తుంది. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన
అలసి ఉన్న రీతిగా బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. అప్పటికి ఆయన ఏం చేశాడు, ఇంచుమించు 12 అంటే మిట్ట మధ్యాహ్నం భోజనం టైం అనమాట. ఆ టైంలో సమరయ స్త్రీ ఒకత నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఎందుకంటే సమరయ స్త్రీ అంటే వీళ్ళు శపింపబడిన వాళ్ళు అనమాట. అంటే వీళ్ళ జాతి, వీళ్ళ సమరయులు అంటే వీళ్ళొక జాతి. అంటే వాళ్ళు శపింపబడిన వాళ్ళు అనమాట. వీళ్ళ ఒక తెగ చెందిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఈయన యూదుడు. అయితే ఇక్కడ ఈయనకిను ఆయనకి అక్కడ ఏంటి పొత్తు కుదరదు. మేము సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడుగును. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోకి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నామని ఆయనతో చెప్పెను. దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఈమె సమరయ స్త్రీ. సమరయ స్త్రీ అంటే వాళ్ళ జీవితమే ఎలా ఉండదు, సరిగా ఉండదన్నమాట. అందుకనే ఈవిడ ఏం చేస్తుందంటే ఈమెకి పేరు లేదు కానీ అసలు ఆ ఊరి పేరే ఆమెకి దేవుడు ఇక్కడ రాసి ఉండదన్నమాట. అందుకని ఈమె పేరే సమరయ స్త్రీ. ఆ స్త్రీ అయిన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. నీకు నాకు పొత్తు కుదరదు. అసలు ఈ ఊర్లోకి ఎవరు సమరయులు తప్ప ఇంకెవరు ఈ టేపు ఎవరు రానటువంటి ఈ ప్రదేశంలోకి నాకు దాహమునకిమ్మని నువ్వు ఎలాగా అడుగుతున్నావు? దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందుకనే యేసుప్రభు వారు లేఖనంలో ఎలా ఉందంటే ఆయన పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు. ఈయన పాపుల్లో చేరక ప్రత్యేకింపబడినవాడు యేసయ్య. దేవుని స్తోత్రం. కాబట్టి మనం కూడా అన్ని విషయాల్లో ప్రత్యేకంగా ఉండాలి. దేవుని స్తోత్రం. మనం ఒకవేళ ఎవరైనా మనం ఏదన్నా ఎక్కడైనా మన బంధువులు ఇళ్ళకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం నిజంగా ప్రత్యేకంగానే ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రత్యేకపరిచాడు కాబట్టి మనం ఎలాగ ప్రత్యేకంగా ఉండాలి. ఇక్కడ ఈ స్త్రీ ఎలా ఉందంటే మేము సమరయులు, నువ్వు యూదుడివి, నీకు నాకు పొత్తు లేదు కాబట్టి నన్ను ఎలాగ నువ్వు దాహం అడుగుతున్నావు అని ఆవిడేం చేస్తుందంటే సంభాషణ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఆ సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం పూట ఆవిడ వస్తుంది. ఆవిడ కోసమే యేసయ్య ఏం చేస్తాడంటే కాసుకొని కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ సమరయ స్త్రీతో యేసుకు పని ఉంది. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు తెలిసినటువంటి ఒక స్త్రీ, ఆమె మద్యం సేవించేదనమాట. స్త్రీ మద్యం సేవిస్తే ఆవిడ అనేకులకు ఆ మద్యంలోనే ఆమె మునిగి తేలేదు. ఆ మద్యంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతుందో, ఏమి చేష్టలు చేస్తుందో అన్ని పిచ్చి పిచ్చి చేష్టలు చేసేది. ఎట్టకేలకి ఆ అమ్మాయి, ఆ స్త్రీ ఏం చేసుకుందంటే ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆవిడ ఎంతమందినో ఏం చేసిందంటే రక్షించింది. దేవుని స్తోత్రం. దేవుడికి అటువంటి వాళ్ళే కావాలి. దేవుని స్తోత్రం. అందుకనే ఈ స్త్రీని దేవుడు ఏం చేసుకున్నాడంటే ఎన్నుకున్నాడు కాబట్టి ఆ ఒక్క స్త్రీ కోసం ఆయన ఏం చేశాడంటే మిట్ట మధ్యాహ్నం పూట ఏం చేస్తున్నాడంటే ఆయన నా బావి దగ్గర కూర్చున్నాడు. ఆ బావి దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఆయన, ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. చూడండి, నీకు నాకు పొత్తు కుదరదు. అంతా కూడా ఆపోజిట్ అనమాట.
కాబట్టి మన ఇద్దరికీ పొత్తు కుదరదు. నువ్వు యూదుడివి, నేను సమరయ గ్రామం చెందిన దాన్ని. కాబట్టి నీకు నాకు పొత్తు కుదరదు. నువ్వెలాగ దాహం అడుగుతున్నావు అంటే, నీకు దాహము నీళ్ళిచ్చేవాడు ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆ మాట అనవు అని యేసు ప్రభువారు ఏం చేస్తాడంటే సమాధానం చెప్తున్నాడు. అందుకు యేసు, "నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నీవు అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను." చూడండి, అందుకనే ఏమంటున్నాడంటే, ఎవడైనాను నా యందు విశ్వాసం ఉంచితే వారి కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. అందుకనే ఈ మాట అదే చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, నువ్వు దాహమునకిమ్మని నువ్వు అడిగింది ఎవరో, ఆ వరం అడిగింది ఎవరో నువ్వు తెలుసుకుంటే ఈ మాట నువ్వు అనవు. చూడండి ఎంత చక్కగా వివరంగా యేసు ప్రభు వారు ఆ సమరయ స్త్రీతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇద్దరికి కూడా ఏం జరుగుతుంది? మాటలు జరుగుతుంది. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాంటి వారిని దేవుడు ఏం చేసి ఎన్నుకుంటాడు. ఇలాంటి వారి ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. ఇలాంటి వారితోనే దేవుడికి పని ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం. నువ్వు అందుకనే ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ కృప ఉంటుందని దేవుడే సెలవిస్తున్నాడు. అలాగని అట్లా అనరాదు. అలాగని చెప్పి పాపం చేయమని చెప్పట్లేదు. ఏంటంటే దేవుని స్తోత్రం, ఎక్కడైతే ఈమె సమరయులంటే పాపంలో ఉన్నవారు అనమాట. వాళ్ళు శపింపబడిన వాళ్ళు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే అట్లాంటి వారి దగ్గరికే దేవుడు ఏం చేస్తాడంటే వెళ్తాడు. దేవుని స్తోత్రం. అలాంటి వారిని దేవుడు ఎందరినో దేవుడు ఏం చేశాడంటే రక్షించాడు. దేవుని స్తోత్రం. అయితే నీవు దేవుని వరము దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, "అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును." ఒక విషయం తెలుసా మీకు? దేవుని మాటలు అందరికీ అర్థం కావు. ఎవరైతే ఆత్మ సంబంధముగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే దేవుని మాటలు అర్థం అవుతాయి. నువ్వు లోకములో ఉంటే ఆయన మాటలు నీకు అర్థం కావు. యేసు ప్రభు వారు శిష్యులు యేసు ప్రభుతో పాటే ఉన్నారు. వాళ్ళు అభిషేకము పొందక ముందు యేసు ప్రభు వారు ఎన్ని మాటలు చెప్పినా సరే వాళ్ళకేమీ అర్థమయ్యేది కాదు. యేసు ప్రభు వారు గూఢంగా చెప్పేవారు. చెప్పినప్పుడు ఆ మాట ఆ శిష్యులకి అర్థమయ్యేది కాదు. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదాహరణలు చాలా ఉన్నాయి. లాజరు చనిపోయినప్పుడు మార్త వచ్చి, "నా ప్రభువు, నా తమ్ముడు, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బతికేవాడు" అని అంటే యేసు ప్రభు వారు దానికి చక్కటి ఉపమానం, మంచి మాట చెప్తాడనమాట. అప్పుడు మార్త అంటది, మళ్ళీ నిత్యత్వంలో అక్కడ కలుసుకుంటాం కానీ అక్కడ కలుసుకుంటాం ప్రభు అని అంటాడు. కాదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు మాటలకి అది ఆత్మ సంబంధులకే ఆ మాటలు అర్థం అవుతాయి. ఈమె యేసు ప్రభు వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆయనే జీవజలం. దేవుని స్తోత్రం. ఈ జీవజలం ఎవరైతే అభిషేకం పొందుతారో, ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో వాళ్ళకే యేసయ్య మాటలు అర్థం అవుతాయి. లోకస్తులకి ఈ మాటలు అర్థం కావన్నమాట. దేవుని స్తోత్రం. అది మీరు ఒకటి గమనించుకోవాలి. ఎక్కడైనా సరే ఎవరైనా లోకంలో ఇప్పుడు ప్రభువు నమ్ముకొని ప్రభు అన్నంత మాత్రాన ఎవరు పరలోక రాజ్యం చేరరు. ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని ఆయన ఏం చేయాలి? వెంబడించాలి. దేవుని స్తోత్రం. నువ్వు అభిషేకంను పొందాలి. నీవు ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటేనే యేసయ్య నీకు అర్థం అవుతాడు. దేవుని స్తోత్రం.
యేసయ్యని చాలామంది అర్థం చేసుకోలేదు. దేవుని స్తోత్రం. యేసయ్యని నువ్వేం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. ఆయన మనసును తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం చదివితే ఆయన మనసు నీకు అర్థమవుతుంది. దేవుడంటే ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. అసలు యేసయ్య ఆయన మనస్సు నీకు అర్థమవుతుంది. యేసయ్య మనసంతా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రం. ఆ వాక్యాలు నువ్వు చదివినప్పుడే ఆయన మనసు నీకేమవుద్దంటే అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. అందుకనే ఈయన ఆత్మానుసారంగా మాట్లాడుతున్నాడు, ఆమె శారీరకంగా మాట్లాడుతుంది. ఎవరో సమరయ స్త్రీ, అయ్యా నేను పదాక వచ్చి ఈ నీళ్లు చేదుకొనకుండా నువ్వు నాకు సహాయం చేయగలవా అని ఆమె అడుగుతుందన్నమాట. దేవుని స్తోత్రం. ఆమె లోకరీతిగా అంటుంది, దేవుడైతే ఆత్మానుసారంగా మాట్లాడుతున్నాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే మనం చాలామంది పరిశుద్ధ మందిరానికి వెళ్తారు కానీ వాళ్ళు ఆత్మానుసారంగా గ్రహించుకోరు. వాళ్ళని కదిపితే ఏం మాట్లాడలేరు అనమాట. దేవుని స్తోత్రం. ఎవరైతే ఆత్మానుసారంగా ఉంటారో వాళ్ళకే యేసయ్య మాటలు అర్థమవుతాయి. దేవుని స్తోత్రం. ఈమె శారీరకంగా మాట్లాడుతుంది, యేసయ్య ఆత్మానుసారంగా మాట్లాడుతున్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, అందుకు యేసు, నీవు దేవుని వరము నాకు దాహమునకిమ్మని నిన్ను అడిగినది ఎవరో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఈ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా? చూడండి, అంటే ఆమెకి లోకానుసారంగా ఆమె మాట్లాడుతుంది, కానీ దేవుడు ఆత్మానుసారంగా మాట్లాడుతున్నాడు. నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా? మా పితరులు ఈ బావి నీళ్లే తాగారు, నువ్వేంటి జీవజలం అంటున్నావు అని ఆమె యేసు ప్రభువారిని ప్రశ్న వేస్తుంది. దేవుని స్తోత్రం. అంటే ఆమె లోకంలో ఉంది కాబట్టి ఆమెకు ఆత్మానుసారమైనటువంటి మాటలు ఆమెకు అర్థము కాలేదు. ఇప్పుడు కూడా చాలామంది అందుకనే ప్రభువా అన్నంత మాత్రాన ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఆత్మ సంబంధులే పరలోక రాజ్యానికి వెళతారు. దేవుని స్తోత్రం. శారీరకంగా ఉన్ని పైకి ప్రభు అన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళరని లేఖనం ఖండితంగా చెప్తుంది. అయితే ఈయన ఏమంటున్నాడంటే, స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేతుతుండకు నాకేమీ లేదే, ఈ జీవజలం ఎలాగ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన తన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? దేవుని స్తోత్రం అని ఆయన్ని అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. అది యాకోబుకు తవ్వించిన బావి అయినా ఆ నీళ్లు తాగితే మరలా మన దప్పిక ఏమవుదు? తీరదు. ఎప్పుడైతే నువ్వు యేసు దగ్గరికి వస్తావో అప్పుడే నీ దప్పిక తీరుతుంది. దేవుని స్తోత్రం. మేము లోకంలో ఉన్నప్పుడు మా దప్పిక తీరలా. ఏంటంటే ఎప్పుడు ఇంట్లో సమాధానం ఉండదు. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన కడుపులోంచి జీవజల నదులు ఏమవుతాయి? ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నమాట. అయితే ఈవిడేమన్నాడు, యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? ఈమె క్వశ్చన్ వేస్తుంది. ఈయనేమంటున్నాడంటే అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనునమ్మ. దేవుని స్తోత్రం. ఈ యాకోబు తవ్వించినటువంటి ఈ నీళ్లు తాగితే దప్పికొంటారు గ్యారంటీగా. దేవుని స్తోత్రం. మరలా 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 చేసిన పాపమే చేస్తావు, అది దానికి అర్థం. దేవుని స్తోత్రం. కానీ ఆయన దగ్గరకు వస్తే నువ్వు దప్పికొనవు, ఇక పాపము చేయవు. దేవుని స్తోత్రం. దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం అది. దేవుని స్తోత్రం. సర్వగణత మహిమ యేసునామమునకే చెల్లిస్తున్నాను. మన పాపములన్నీ పోవాలంటే మన దప్పికలు
అదే దప్పిక. నువ్వు పాపములో నువ్వు ఇంకా ఇంకా చేసిన పాపమే నువ్వు చేస్తుంటే, చేసిన తప్పే నువ్వు మరలా చేస్తుంటే, నీ దప్పిక ఏమవట్లేదు, అక్కడ తీరట్లేదు. అదే నువ్వు యేసు దగ్గరికి వస్తే ఆయన నీ దప్పిక ఆయన తీరుస్తాడు. దానికి అర్థం అదనమాట. దేవుని స్తోత్రం. అయితే ఈ బావి యాకోబు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెన్నడును దప్పికొనడు. నేనిచ్చు నీళ్లు. నేనిచ్చు నీళ్ళంటే వాక్యానికి సాదృశ్యం అనమాట. దేవుని స్తోత్రం. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పటికీ ఏం చేయడు, దప్పి కొనడు. దేవుని స్తోత్రం. నువ్వు ఏ దప్పికతో ఉన్నావు, ఇంట్లో ఏ దప్పిక ఉంది నీకు, నీ దప్పిక అంతా తీరాలంటే యేసు దగ్గరికి రావాలి. ఆయన దగ్గర క్షమాపణ అడగాలి. దేవుని స్తోత్రం. ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటే దేవుడు నీ దప్పిక ఏం చేస్తాడంటే తీరుస్తాడు. దేవుని స్తోత్రం. ఎంత పాపి అయినా సరే దేవుని దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన మన దప్పికను తీరుస్తాడు. ఎన్ని కుటుంబాలు దప్పికలు తీరిని. దేవుని స్తోత్రం. చూడండి, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు అన్నడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని మీతో చెప్పాను. దేవుని స్తోత్రం. అదే యేసయ్య ఆయన గనక మనకి నీళ్ళు ఇస్తే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడన్నడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన ఇస్తే ఆ నీళ్లు నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా, నిత్య జీవం అండి. ఆయన మనకి నీళ్ళు ఇస్తే నిత్య జీవం అంటే నిత్యము జీవిస్తాం, నిత్యము ఆయనతో ఉంటాం. దేవుని స్తోత్రం. నిత్యము జీవిస్తాం అంటే మరణం ఉండదు. దేవుని స్తోత్రం. ఈ నిత్య జీవం నీకు కావాలా? దేవుని స్తోత్రం. యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నీ దాహం తీరుస్తాడు. ఆయన నిత్య జీవము నిచ్చేటువంటి నీటి బుగ్గ దగ్గరికి నిన్ను నడిపిస్తాడు. నీటి బుగ్గ, నీటి బుగ్గ అంటే ఏంటంటే ఆ నీళ్ళు ఎప్పుడు ఉబుకుతూ ఉంటాయి. దేవుని నీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఉబుకుతూ ఉంటాయి. నీటి బుగ్గ. దేవుని స్తోత్రం. ఆయన వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పారు. అంటే నీవు ఒక సాక్షిగా ఉంటావు. అంటే నీ కడుపులోంచి జీవజలములు, నిత్యము ఉబుకేటువంటి జీవజలము, నీటి బుగ్గ దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. దేవునికి ఒక తపన. మాకు ప్రభువులోకి వెళ్ళిన కొత్తలో ఏదో ఏసయ్య పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ఏదో ఆనందం. అది నిజంగా ఈ లోక సంబంధమైనటువంటి ఆనందం కాదు అది. దేవుని స్తోత్రం. అది ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఆనందం. ఈ జలములు నువ్వు తాగినట్టయితే నీకు రోగం ఉండదు, నీకు వ్యసనాలు ఉండవు. దేవుని స్తోత్రం. నిత్య జీవమునకై ఊరేటి నీటి బుగ్గై ఉన్నది. ఆయన ఇచ్చి నీళ్లు తాగితే నిత్యము ఉబుకేటువంటి జీవజలం దేవుడు మనకి ఇస్తాడు. జీవజలము. దేవుని స్తోత్రం. దేవునికి చూడండి, నువ్వు ఎవరిని దాహం అడుగుతున్నావు? నిత్య జీవమునకై ఊరేటి నీటి బుగ్గను నువ్వు అడుగుతున్నావు అమ్మా. నువ్వు అడిగింది మామూలు విషయం కాదు. అబ్బా, ఆమె ఎంత ధన్యురాలండి. దేవుని స్తోత్రం. ఇలాంటి వాళ్ళే దేవుడు పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం.
దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను. చూడండి, అబ్బా! దేవుని స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అనగా, మేము యేసు ప్రభువులోకి వచ్చిన కొత్తలో మా కింద కింద ఒకళ్ళు రెంట్‌కి ఇచ్చామనమాట. రెంట్‌కి ఇస్తే ఇక ఆమె దగ్గర మేము ప్రభువులోకి వచ్చిన కొత్తలో ఆళ్ళేమో ఆహ్, ఆ పిల్ల అనమాట. పెళ్లి గాని పిల్ల బట్టలారేయడానికి పైకొచ్చేది. ఆమెకి ఇంకా ఇక ఇక నీటి బుగ్గ. దేవుడేం చేశాడంటే, మా దప్పికను దేవుడు తీర్చేశాడు. నా యందు విశ్వాసం ఉంచిన వారికి జీవజల నదులు వారి కడుపులోంచి ప్రవహించును. దేవుని స్తోత్రం. అయితే పొద్దుగూకులు ఆ దేవుడు మాటలే, ఆమె బట్టలారేయడానికొస్తే ఆ బట్టలు ఎండిపోయాయి. ఇక దేవుడు మాటలే, దేవుని వాక్యాలు, దేవుడి గురించి సంభాషించుకోవటం, మాటలు అంటే మంటనమాట. అలాగా ఆ పాపకి, ఆ పెళ్లి గాని పాప అనమాట. అలాగా మాట్లాడుతా ఉంటే ఆళ్ళమ్మ పైకొచ్చేసేది. ఏంటి ఈ పిల్ల ఇంకా రాలేదేంటని. బట్టలు ఆరేసి బట్టలు గూడా ఎండిపోయాయి. దేవుని స్తోత్రం. నాకు వంట అయ్యేది గాదు. ఆ అమ్మాయి వస్తే ఇక యేసు ప్రభువు గురించి ఎవరికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి వారి కడుపులోంచి జీవనదులు ప్రవహిస్తాయి గదా! అయితే ఈ యేసు ప్రభు గురించి ఆ పిల్లకి చెప్తే, ఆ అమ్మాయి ఏం చేసేదంటే, ఆ మాటలు ఇనేది. విని ఆ బట్టలారిపోయాయి. నా వంట అయ్యేది కాదు. ఈ లోపల ఆళ్ళ అమ్మొచ్చేది. ఏంటి ఏంటి ఆ పిల్ల చిన్న పిల్ల గదా! ఈమెకేంటి మాటలని జెప్పి ఆ అమ్మాయి ఆళ్ళ అమ్మొచ్చేది. ఈ అమ్మాయి ఏంటి ఇంకా ఏంటి పైనుంచి బట్టలారేయడానికొచ్చావు, ఇంకా అవ్వలేదా నీకు అని వచ్చేది. దేవుని స్తోత్రం. ఈ బట్టలు ఆరేసి ఆరిపోయిన బట్టలు తీసుకొని కిందకెళ్ళేది. అంటే చూడండి. అంటే ఎవరి హ్మ్. ఎవరో చెప్పందే సువార్త ఎవరికి తెలుస్తదండి? ఎవరో నాకు చిన్నప్పుడు ఎవరో చెప్పారు. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న పిల్లలు సువార్త చెప్తారండి. దేవుని స్తోత్రం. దేవుడు చిన్న పిల్లలను గూడా దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆ మాటలు, దేవుని స్తోత్రం, రేపటి దినమున మనలో కార్యం దాల్చుద్దనమాట. దేవుని స్తోత్రం. అందుకనే నీటి మీద ఆహారము వేయుడి, కొన్ని దినముల తర్వాత అది నీ యొద్దకు వచ్చును. అందుకనే మనం ముందే సువార్త చెప్పి వదిలేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆయనే కార్యం చేస్తాడు. ఎవరో నాకు చిన్నతనంలో ఎవరో ఒక స్త్రీ పద్దాక ఇలాగే దేవుడి గురించి చెప్పేది. అటు స్కూల్లోకెళ్తే స్కూల్‌లో ప్రేయరు, ఇంటి దగ్గరికొస్తే ఆవిడ పెద్ద అమ్మాయే, పెద్ద ఆవిడే. పద్దాక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు చెప్తా ఉండేది. మా అమ్మ ఒక కన్నేస్తా ఉండేవాళ్ళు. ఏంటి ఎప్పుడు ఈమెతో మాట్లాడుతుందని. దేవుని స్తోత్రం. మనకేంటి ఆ మాటలు వినాలనిపిచ్చేదనమాట. వినాలనిపిచ్చి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు చెప్తుంటే అయన్నీ వినాలనిపిచ్చేదనమాట. అప్పుడు నాకు ఈ లోతుగా నాకేమి తెలీదు. ఎవరో చెప్పారు. దేవుని స్తోత్రం. అది ఒకరోజు అది కార్యం దాల్చి దేవుడు నాకు రక్షణిచ్చాడు. దేవుని స్తోత్రం. నేను చెప్పినటువంటి ఆ పిల్ల, మా ఇంట్లో కింద అద్దెకున్న ఆ పిల్ల యేసు ప్రభు గురించి చెప్తే, నిజం చెప్పాలంటే తర్వాత ఆళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయింది. 2 సంవత్సరములు మంచంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. అతను కూడా దాహంతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. వేరొక స్త్రీతో సహజీవనం చేసేవాడాయన. తర్వాత ఏమైందంటే తర్వాత ఆ యాక్సిడెంట్ అయ్యి 2 సంవత్సరాలు మంచం మీద ఉన్నప్పుడు ఈ ఈ ఆల్రెడీ నేను ఈ పాపకి నేను చెప్పున్నాను గదా వాక్యం. ఆ తండ్రి మంచం మీద ఉన్నప్పుడు, నాన్న మనం కూడా ప్రభువుని నమ్ముకుందాము. మరి ఆంటీ, అంకులు వీళ్ళు ప్రార్థనకెళ్తున్నారు. ఎళ్తే నీ కాలు బాగుపడుద్ది అని ఆ అమ్మాయి పద్దాక వాళ్ళ నాన్నతో చెప్పేది. చెప్పినప్పుడు సరే అయితే చూద్దాం పద్దాక ఆహ్, మీ చర్చి పద్దాక మేమెళ్లి చెప్పటం, మా ఫ్యామిలీ అంతా ఎళ్లి చెప్పటం. సరే చూద్దాం అన్నట్టుగా పాస్టర్ గారిని తీసుకొచ్చి ఒకసారి మేము ప్రార్థన చేయించాం. చేయించిన తర్వాత మీరు ఆవిడ బాగా విగ్రహారాధన చేసేదనమాట. ముందు
ఆయన నేను నా కాలు బాగవ్వాలి. నేను మళ్ళా నేను తిరగాలి. నా పనులు నేను చేసుకోవాలి. దానికి నేను ఏమైనా చేస్తా అని ఏం చేశాడంటే ఆయన, ఆ ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసేస్తే ఆళ్ళ ఆవిడ, నన్ను కూడా పారేసేటట్టున్నావు నువ్వు. ఈ విగ్రహాలన్నీ తీసుకెళ్ళి కా మేము ఒకటే పారేయమని అంటున్నాడు ఈయన. నన్ను కూడా ఈయన ఇసిరేసేటట్టున్నాడు. అన్నీ తీసుకెళ్ళి ఇసిరేత్తన్నాడు. నన్ను కూడా ఇసిరేత్తాడని ఆ భార్య అప్పటికి ఇంకా ఆమెకి విశ్వాసం రాలేదు అనేది ఆవిడ. ఆ తర్వాత నిదానంగా భర్తను బట్టి ఆమె కూడా మారింది. దేవుని స్తోత్రం. చూసారా? నేను చెప్పినటువంటి ఆ సువార్త వల్ల, దాని ద్వారా ఆ మాటలు ఆ అమ్మాయి వినటం వల్ల, ఎళ్లి ఆళ్ళ నాన్నకి చెప్పటం వల్ల, తర్వాత మేమిద్దరం వెళ్లి ఆ కుటుంబంలో చెప్పటం వల్ల, దేవుని స్తోత్రం, ఆ కుటుంబంలో ఏం చేశారంటే ఆ భార్యాభర్తలిద్దరూ మారు మనసు పొంది, రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు మంచంలో ఉన్నటువంటి అతను, ఇదివరకు సహజీవనం చేసినటువంటి ఆ వ్యక్తిని దేవుడు చేశాడంటే, ఇంకా నీకు నాకు ఏం సంబంధం లేదు అని ఆ అమ్మాయిని ఏం చేశాడంటే పంపించేశాడు. పంపించేసిన తర్వాత అతను ఏం చేశాడంటే, నాకింక లోకం వద్దు, నాకింక దేవుడే కావాలి అంటే, ఆయన దాహం దేవుడు ఏం చేశాడు? తీర్చాడు. అది దానికి ఉన్నటువంటి అర్థం. అతనుకున్నటువంటి దాహాన్ని దేవుడు, ఇదివరకు ఆయన దాహంతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చెప్తాను కదా, లోకంలో చాలామంది ఎన్నెన్నో దాహాలతో ఉంటారు. ఈయనకున్నటువంటి దాహం యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత అతనిలో ఉన్న దాహం పోయిందనమాట. దేవుని స్తోత్రం. ఆమెతో సాంగత్యం చేసినటువంటి ఆ స్త్రీని ఆ అమ్మాయి రావటంతోటే, నువ్వు ఇంకా నీకు నాకు ఏం సంబంధం లేదు అని ఏం చేశాడంటే ఆ అమ్మాయిని పంపించేశాడు. అసలు ఆమె జిడ్డు అనమాట. ఆ జిడ్డుని ఏం చేసుకున్నాడంటే దేవుడు ముందు తీసి పాడేశాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే నిదానంగా చిన్న పిల్లోళ్ళలాగా తప్పటడుగులు వేసుకున్నట్టుగా ఇంట్లో వాకర పెట్టి నడుస్తూ ఆయన పొందినటువంటి సంతోషం, మన చిన్న పిల్లలు తప్పటడుగులు వేస్తే మనం ఆ రోజే ఒక్క అడుగేయంగానే ఆ తల్లిదండ్రులు, ఆ తాత మామలు ఎంత సంతోషపడతారో, అమ్మో అడిగేస్తున్నాడని అలా అడుగేయంగానే అతను ఎంతో సంబరపడేవాడు. ఆ తర్వాత వాకర పట్టుకొని వీధిలోకి రావటం, ఆ వీధిలోంచి మా ఇంటి ముందుకు వచ్చేవాడు. ఆ సిమెంట్ రోడ్ దగ్గర ఉండేవాళ్ళు. ఆయన ఇగో నేను నడుస్తున్నాను చూడండి అని ఆయన సంతోషం అంతా ఇంత కాదండి. ఆ తర్వాత ఆయన నడిసి దేవుని కొండెక్కి మందిరానికి వచ్చేవాడు. దేవుని స్తోత్రం. సర్వఘనత మహిమ యేసునామమున చెల్లిస్తున్నాను. అంటే ఆయన దాహాన్ని దేవుడు తీర్చాడు. దేవుని స్తోత్రం. ఆయన చక్కగా ఇప్పుడు నడిచి ఆయన పనులు ఆయన చేసుకున్నాడు. ఆ తర్వాత కుమార్తెకు మంచి పనులు ఆయనకు వచ్చింది. తర్వాత కుమార్తెకు వివాహం చేశాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఆయన కూడా నివాసం ఉండటానికి మంచి గృహం దేవుడు ఆయనకి ఇచ్చాడు. చూడండి, ఆ పాపకి మనం సాక్ష్యం చెప్పడం వల్ల ఆ కుటుంబంలో ఉన్నవారు ఏం చేశారు? రక్షింపబడ్డారు. దేవుని స్తోత్రం. మనం అందుకనే ఎవరికైనా సరే మన ఎదుటిన్న వాళ్ళకి మనం సాక్ష్యం చెప్పినప్పుడు యేసుని గురించి మనం పరిచయం చేయాలి. ఎవరో చెప్పందే ఎవరికి తెలుస్తుందండి? మనం చెప్పందే వాళ్ళకి తెలియదు యేసు గురించి. దేవుని స్తోత్రం. కాబట్టి మనం అందుకనే యేసు గురించి మనం చెప్తే ఏదో ఒక రోజు వాళ్ళకి మనం ఉపయోగపడుతుంది. దానికి తగినటువంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. అప్పుడు మా దైవజనుడు ఏమనేవాళ్ళంటే, దానికి తగినటువంటి పాలు మీకు ఉంటుందండి. ఎందుకంటే ఆ కుటుంబం కోసం మీరు కష్టపడ్డారు. తెల్లవారుజామున లేచి 2, 3 ఆ టైంలో ప్రార్థన చేసేదాన్ని ఆ కుటుంబం కోసం. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ప్రార్థన వల్ల ఆ కుటుంబం ఏం చేశారంటే రక్షింపబడ్డారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత అమ్మాయి మంచి భక్తిలో అమ్మాయి పెరిగిందనమాట. చూడండి, అందుకనే ఈ స్త్రీని దేవుడు అందుకనే అంటున్నాడు, నువ్వు దాహమునకెమ్మని అడిగినటువంటి ఆ వరం అడిగింది సామాన్యమైన విషయం కాదది. దేవుని స్తోత్రం. అది నిత్య జీవము కలిగినటువంటి నీటి బుగ్గగా, ఊరేడి నీటి బుగ్గగా ఉంది. దేవుని స్తోత్రం. ఈ యాకోబు బావిలో నీళ్లు తాగిన వాళ్ళు దప్పికొంటారు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు. దేవుని స్తోత్రం. చూడండి, ఆయన దప్పిక తీరిపోయింది. ఆయనకున్నటువంటి సహజీవనం చేసేటువంటి ఇతర
ఉన్నటువంటి ఆ పాపాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే అవన్నీ కూడా విడిచిపెట్ట అదే దాహం. ఆ దాహంలోంచి దేవుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంటే విడిపించాడు. దేవుని స్తోత్రం. ఆమె ఆమె ఆహ్, ఆహ్, ఎక్కువ ఇతర స్త్రీలతో అతను సహజీవనం చేసేవాడు కాబట్టి, ఆ భార్య ఎంత సంతోషించేదో అసల. దేవుని స్తోత్రం. నన్ను తన కూతురుగా నన్ను చూసుకునేది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆమె ఇదివరకు భర్త ఇంకొకరితో సహజీవనం చేస్తే ఆ భార్య ఎంత బాధపడతది, ఎంత బాధపడతది. దేవుని స్తోత్రం. దేవుడు ఆ కుటుంబంలో ఉన్న దాహాన్ని తీర్చాడు కాబట్టి, ఇప్పుడు ఆమె సుఖంగా కుటుంబంలో సమాధానంగా ఉండటం వల్ల ఆమె ఎంతో సంతోషించేది. దేవుని స్తోత్రం. ఎంత సంతోషం అంటే పద్దాక ఆవిడేం చేస్తానంటే ఇదివరకు ఆ తల్లి వచ్చేది. ఇప్పుడు ఆ కూతురొచ్చేది. ఇప్పుడు తల్లొచ్చి కూర్చునేది. దేవుని స్తోత్రం. ఎందుకని? యేసయ్య మాటలు వినటానికి. ఎందుకంటే ఆయన నిత్య జీవమునిచ్చేటువంటి మాటలు మూట ఆయన దగ్గరుంది. దేవుని స్తోత్రం. నిత్య జీవమునిచ్చేటువంటి యేసయ్య మాటలు మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట, ప్రతి పదము యేసును గూర్చి ఉండాలి. దేవుని స్తోత్రం. వేరే వేరే భాష, వేరే వేరే మాటలు, డబల్ మీనింగ్ మాటలు మనం అలాంటివి మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం. మన మాటలు ఎలా ఉండాలంటే నిత్య జీవమునిచ్చేటువంటి మాటలు, మన నిత్యము జీవమునిచ్చేటువంటి మాటలు మనలోంచి రావాలి. యేసయ్య మీకు రహస్యం చెప్పమంటారా? రహస్యం చెప్తున్నాను. యేసును గురించి నువ్వు మాట్లాడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసును గురించి నువ్వు మాట్లాడు. నీ కడుపులోంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి. యేసును గూర్చి నువ్వు మాట్లాడు. దేవుని స్తోత్రం. నీ ఫ్యూచర్ని దేవుడు మారుస్తాడు. దేవుని స్తోత్రం. ఇది ఒక గొప్ప 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 రహస్యం. దేవుని స్తోత్రం. ప్రతి రోజుకు ఒక్కళ్ళకైనా యేసును గురించి మీరు చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు నీకు మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం. అది ఎవరైనా సరే దాంట్లో ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం. ఇది ఒక మర్మమై ఉన్నది. రోజుకు ఒక్కళ్ళకైనా సరే యేసుని గురించి మనం ఏం చేయాలి? చెప్పాలి. దేవుని స్తోత్రం. కొంతమంది చెప్పరు. ఎందుకనంటే సిగ్గుపడతారు. ఎందుకనంటే ఎందుకని సిగ్గు? యేసుని గురించి ఏం చేయాలి? మనం చెప్పాలి. అసలు సిగ్గు మాలినటువంటి అనరాని మాటలు మాట్లాడుతుంటారు చాలామంది లోకంలో. వాళ్ళకేమో సిగ్గు లేకుండా మాట్లాడతారు. యేసయ్య మాటలు చెప్పడానికి ఎందుకు సిగ్గు? దేవుని స్తోత్రం. మామూలుగా ఏమిటయ్యి సినిమా డైలాగులు మాట్లాడటానికి సిగ్గులేని మాటలు మాట్లాడతారు కానీ యేసు ప్రభు గురించి చెప్పడానికి సిగ్గేంటండి? నా విషయమై ఎవరైనా పడ్డాడనుకో వాడికి శ్రమ. ఆయన నామం నిమిత్తమై ఎవ్వరు అభ్యంతర పడకూడదు. దేవుని స్తోత్రం. ఆయన నామం నిమిత్తం మనం ఆయన నామాన్ని మనం ఘనపరచాలి. రోజుకు ఒక్కళ్ళకైనా సరే మనం యేసుని గురించి చెప్పాలి. యేసు 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 యేసు. దేవుని స్తోత్రం. ఆ యేసు అనేటువంటి పదం దేవుని స్తోత్రం నీ ఫ్యూచర్ని మారుస్తుంది. దేవుని స్తోత్రం. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి యేసుని గురించి చెప్తున్నాడు. యేసుని గురించే ఆయన చెప్తున్నాడు. ఈ కనిపించిన వాళ్ళ గురించి కూడా ఏదో ఒక యేసుని గురించి చిన్న మాట అయినా చెప్పాలి. చదువుకుంటున్నాడా బాబు? అయిపోయింది. జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు. జాబు ఫస్ట్ శాలరీ 1,00,000. ఫస్ట్ జాయినింగే 1,00,000. దేవుని స్తోత్రం. ఎంత ఆశ్చర్యకరుడు. ఆయన చేసే పని ఏంటో తెలుసా? రోజుకొక్కళ్ళకైనా సువార్త చెప్పటం. ఏమీ లేదండి. మనం చేసే పని ఏంటంటే మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి.
దేవుని స్తోత్రం. ప్రతిరోజు మనం బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, రోజుకొక్కరికైనా సాక్ష్యం చెప్పాలి. ప్రతిరోజు మనం మార్పు చెందాలి. ఒక్కరోజే మనం మారలేం. ప్రతిరోజు రోజు రోజుకి మనలో ఏం కావాలి? మార్పు రావాలి. తర్వాత పరిశుద్ధమైన జీవితం జీవించాలి. దేవుని స్తోత్రం. ఒక క్రమంలో మనం ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అబ్బాయి జాయినింగ్‌లోనే 1,00,000 చూడండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ అబ్బాయి చేసే పనేంటో తెలుసా? రోజుకొక్కళ్ళకైనా సాక్ష్యం చెప్పటం. తర్వాత కాలేజీకి వెళ్ళిపోవటం, చదువుకోవటం, తన వర్క్ తను చేసుకోవటం. జాయినింగ్‌లోనే 1,00,000. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రోజుకొక్కళ్ళకైనా మీ పక్కనటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా పక్కన, లేకపోతే మీ కొలీగ్స్ ఉంటారు కదా, దేవుని స్తోత్రం. వాళ్ళకు నువ్వేం చేయాలి? చెప్పాలి. దేవుని స్తోత్రం. నువ్వు చెప్పినప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళు రక్షణ పొందుతారు. నేను చెప్పాను కదా, ఆ పాప బట్టలారేయటానికి వచ్చేది. మేము ప్రభులోకి వచ్చి నాకు కూడా ఏం తెలియదు. ఆ ప్రభులోకి వచ్చిన కొత్తలో ఆ దేవుని గురించి ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలే ఆ అమ్మాయికి చెప్పేదాన్ని నేను. అంతే, ఇంక అంతకు మించి నేనేం చెప్పలా. ఆ బట్టలు ఆరిపోయాయి. దేవుని స్తోత్రం. తద్వారా ఆ కుటుంబానికి దేవుడు రక్షణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అప్పుడు వారింట్లో ఉన్నటువంటి దాహం ఏమైంది? తీరిపోయింది. ఇక్కడ ఈ స్త్రీ అదే అంటుంది, అయ్యా అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఎంత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమనగా అనగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. యేసుప్రభు వారికి మన జీవిత చరిత్ర అంతా తెలుసు. దేవుని స్తోత్రం. మన జీవిత చరిత్ర అంతా యేసుకి తెలుసు. దేవుడు యేసుప్రభు ఏమన్నారంటే, సరైతే నువ్వు ఈ నీళ్లు తాగాలని నేను ఎప్పుడు పద్దాకెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళి చేదుకునే కంటే నువ్వు ఏదో నీళ్ళు ఇస్తానన్నావు కదా, ఆ నీళ్లు నాకు దయచేయి అంటే యేసుప్రభు వారు ఏమన్నారంటే, అయితే ముందు నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. దేవుని స్తోత్రం. నిత్య జీవం ఊరికినే రాదండి. దేవుని స్తోత్రం. నిత్య జీవం ఊరికినే రాదు. దేవుని స్తోత్రం. వెళ్ళి నువ్వు నీ పెనిమిటి తీసుకురా అంటే ఆమె ఏముందంటే, నాకు పెనిమిటి లేడు. ఆవిడ ఉన్న మాట చెప్పింది. దేవుని స్తోత్రం. అంటే ఆయన అంటాడు, నేను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటిలు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీకు పెనిమిటి కాడు. సత్యమే చెప్పితి వనెను. దేవుని స్తోత్రం. చూడండి, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటిలు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీకు పెనిమిటి కాడు. దేవుని స్తోత్రం. చూడండి, పెనిమిటి అంటే వివాహం చేసుకున్నటువంటి భర్తల కారు ఇళ్ళు. కాబట్టి ఆమె దాహంతో ఉంది. దేవుని స్తోత్రం. అప్పుడు నీకు పెనిమిటి, నాకు పెనిమిటి లేడు, ఉన్న మాట చెప్పింది ఆమె. ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతసేపు వాళ్ళిద్దరికి ఏం కలిగింది? సంభాషణ. చూడండి, ఒక్క మనిషిని అందుకనే ఒకనాటి ప్రసవ వేదన చాలదు. ఒక వ్యక్తిని మనం రక్షణలోకి తీసుకురావాలంటే ఒకనాటి ప్రసవ వేదన చాలదు. దేవుని స్తోత్రం. ప్రసవ వేదన పడాలి. అంటే ప్రసవ వేదన పడటం అంటే ఏంటి? మనం ప్రతిరోజు ఆ వ్యక్తి కోసం మనం ఏం చేయాలి? కొంతమందిని పెట్టి మనం ప్రార్థన చెయ్యాలి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. దేవుని స్తోత్రం. సత్యమే చెప్పింది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని
ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. దేవుని స్తోత్రం. చూడండి, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తడవని నేను చేస్తున్నాను, గ్రహించుచున్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎప్పుడైతే యేసయ్య మాటలు సంభాషిస్తుందో ఆమెలో ఏం కలుగుతుంది? మార్పు కలుగుతుంది. అందుకనే యేసును గూర్చి మనం వినాలి. ఎప్పుడు? అందుకనే రోజు మనం వాక్యం వినాలి. రోజు మనం వాక్యం ఉన్నప్పుడు మనలో కార్యం జరిగి మనలో మార్పు వస్తుందన్నమాట. అది క్రీస్తును గూర్చి వినాలి. క్రీస్తును గూర్చి వినాలి. దేవుని స్తోత్రం. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచాలంటే నువ్వు క్రీస్తునందు నువ్వేం చేయాలి? విశ్వాసం ఉంచాలి. అది క్రీస్తును గూర్చి నువ్వు వినాలి. విన్నప్పుడు దేవుడు నీకేం చేస్తాడంటే నీలో విశ్వాసం కలుగుద్ది. క్రీస్తును గురించి మనం ఏం చేయాలి? సంభాషించుకోవాలి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. ఇదివరకు మందిరాలు లేవు. దేవుని స్తోత్రం. ఆరాధించాలంటే యెరూషలేము వెళ్ళాలి. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకని యేసు ప్రభువారు 3వ రోజు తిరిగి లేచి తర్వాత 40 రోజులు ప్రజలతో ఉండి ఆయన మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాతే 120 మంది మేడగదిలో అభిషేకం పొందిన తర్వాతే సంఘం ఏర్పడింది. అప్పుడు అదే చెప్తున్నాడు ఆయన, తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని స్తోత్రం. తండ్రిని ఆరాధించేవాళ్ళు ఎలా ఉండాలి? ఆత్మతో సత్యముతో మనం ఏం చేయాలి? ఆరాధించాలి. మనం ఏం చేయాలి? మన చింతలన్నీ పక్కన పెట్టి దేవునితో మనం కలిసి దేవునితో కనెక్షన్ పెట్టుకొని మనం దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని స్తోత్రం. దేవుని నువ్వు ఆరాధించినప్పుడు దేవుని స్తోత్రం, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దాన్నే మనం ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన అంటే. దేవుని స్తోత్రం. ఇది అందుకనే ఈవిడ అదే అంటుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుని స్తోత్రం. చూసారా? క్రీస్తును గూర్చి మనం మాట్లాడినప్పుడు మనలో మంట కలుగుతుంది. అందుకే నేను చెప్పేది, రోజుకొక్కళ్ళకైనా సరే మీరు యేసును గురించి మీరు చెప్పినప్పుడు మీలో మంట కలుగుద్ది, వింటున్న వారికి కూడా మంట కలుగుద్ది. ఆ మంట అనేకుల్ని మండిస్తుంది అన్నమాట. అందులో ఉన్నటువంటి మర్మం. ఎప్పుడైతే యేసును గురించి ఈమె సంభాషణ ఎప్పుడైతే యేసును గురించి సంభాషణ ఇద్దరు చేసుకుంటున్నారో ఆమెలో మార్పు కలిగింది. దేవుని స్తోత్రం. ఆమెలో ఎప్పుడైతే మార్పు కలిగిందో ఈమె వెంటనే గ్రహించింది, ఈయన మెస్సయ్య అని. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం యేసును గురించి మాట్లాడినప్పుడే మనలో మంట కలుగుద్ది. యేసును గురించి మనం తెలుసుకుంటాము, ఈయన ఎవరో మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఆత్మ సంబంధమైన మాటలే మనం మాట్లాడతాం. లోక సంబంధమైన మాటలు మనలోకి రావు. దేవుని స్తోత్రం. ఆత్మానుసారులే ఆత్మ సంబంధమైన మాటలే మాట్లాడతారు. ఈయన ఎప్పుడైతే ఇలాగ అందో 25వ వచనం చదవమ్మా.
4వ అధ్యాయం 26వ వచనం, 25వ వచనం. ఆయనతో క్రీస్తనబడిన మెస్సియ వచ్చునని నేనెరుగుదును. ఉమ్, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, ఉమ్, యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఉమ్, ఇంతలో ఉమ్. ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మళ్ళీ 28 చదువు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఉమ్, ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిచుండిరి. ఉమ్, ఆలోగా శిష్యులు, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. ఉమ్. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు చాలు. చూడండి, ఈ మెస్సయ్య గురించి, ఈ మెస్సయ్య వస్తాడు 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 అని అనేక మంది ప్రవక్తలు చెప్పిన మాట, దేవుని స్తోత్రం, నేనే ఆ మెస్సయ్యని అనగానే దేవుని స్తోత్రం, ఆవిడ ఏం చేసిందంటే టక్కన ఆ బావి దగ్గర కొండ ఉంది కదా, ఆ కొండ విడిచి ఊరిలోకి వెళ్ళింది అనమాట. ఊరిలోకి వెళ్ళింది. నువ్వు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత నువ్వు పాపం అనేటువంటి కొండను విడిచిపెట్టి నువ్వేం చేయాలి? ఊరిలోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఎస్తేరు గ్రంథంలో ఆ ఎస్తేరుతో మొర్దెకై అంటాడు, ఇందుకే కదా నిన్ను దేవుడు ముందు పిలిచాడు, ఈ కోటలో ఉండి సుఖం అనుభవించడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. దేవుని స్తోత్రం. యూదులను రక్షించుటకు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ స్త్రీ కూడా ఆ ఊరిలోకి వెళ్ళి అనేక మందిని పోగు చేసుకొచ్చింది. దేవుని స్తోత్రం. మెస్సయ్య వచ్చాడు, నా గురించి చెప్పినటువంటి వాడు మెస్సయ్య, ఆయన వచ్చాడు అని అనేక మందినటువంటి నా 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 గురించి ఆయన ఏం చేశాడు? ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి. నా చరిత్ర అంతా చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో అనగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చు చుండిరి. దేవుని స్తోత్రం. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా మెస్సయ్య వచ్చాడు, మెస్సయ్య, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభు అంటాడు, నన్ను కొనుగొన్నవాడు జీవమును కనుగొన్నట్టే, నన్ను కొనుగొన్నవాడు జీవమును కనుగొనును. నీవు నిత్యత్వములో ఉండాలి అంటే ఆయన్ని వెతకాలి. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొన్నాడు. తెలివిగలవాడు చేసేటువంటి పని. దేవుని స్తోత్రం. నిత్య జీవపు ఓటైనటువంటి యేసు దగ్గరికి ఈమె వచ్చింది. అంతేకాదు, నేను చేసినవన్నీ చెప్పిన వాడిని మీకు చూపిస్తానురా అంటే, చూడండి, దేవుడు అలాంటి వారినే దేవుడు ఎన్నుకుంటాడు. అటువంటి వారినే దేవుడు ఏం చేస్తాడంటే వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రోజే ఆమె పాపం అనేటువంటి ఆ కొండను అక్కడే విడిచిపెట్టి, ఆ బావి దగ్గరే విడిచిపెట్టేసి ఊరిలోకి వెళ్ళింది. దేవుని స్తోత్రం. సువార్థికురాలుగా అయింది అనమాట. దేవుని స్తోత్రం. ఆమె దాహాన్ని దేవుడు తీర్చాడు. ఆ పాపం అనేటువంటి, ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో అప్పుడే నీలో దాహం దేవుడు తీరుస్తాడు. ఆ పాపం అనేటువంటి కొండను విడిచిపెట్టి ఎవరైనా యేసుని క్రీస్తు రక్షకుడు అంగీకరించుకుంటే లోకంలోకి వెళ్ళి మనం సువార్త చెప్పాలి. అంటే ఏంటి? అనేకులకు సాక్షిగా మనం ఉండాలి. క్రీస్తుని గురించి చెప్పాలి. మీకు నేను చెప్పాను కదా, క్రీస్తుని గురించి మీరు చెప్పినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అది ఒక మర్మమై ఉన్నది. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకనంటే అది క్రీస్తుని గురించి మనం చెప్పకపోతే మృత సముద్రం కింద లెక్క. సముద్రంతో లెక్క. కాబట్టి దేవుని స్తోత్రం,
మనం జీవించే వారం కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడుగా అంగీకరించిన వెంటనే మన ఊరిలోకి వెళ్ళి క్రీస్తుని గురించి మనం చెప్పాలి. దేవుని స్తోత్రం. ఆమె దాహాన్ని దేవుడు తీర్చాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు, నీ అపరంజి పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. చదివిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఆ కుటుంబాలకు నువ్వు రక్షణ కలగచేయమని, యేసయ్యా మీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని, నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులోంచి జీవ జల నదులు ప్రవహించును, వారు ఊరేటి నీటి బొగ్గగా ఉంటారని లేఖనం చెప్పినట్టు ఆ వాక్యం ద్వారా మీరు ఈ వాక్యం ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, ఫలింప చేయమని, వారి కడుపులో కూడా జీవ జల నదులు ప్రవహింప చేయమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.